40 రోజులు మాత్రం చిట్టుకుంటారంటే యేసు ప్రభు మాలేసి ఈ 40 రోజులు మందాగనండి అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? బైబిల్ ఎక్కడ ఉందా యేసు ప్రభు మాల? ఎక్కడ బైబిల్లో యేసు ప్రభు? ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. ఈ సమయంలో యేసు మాల, ఆ మాల గురించినటువంటి విషయాన్ని నేను ఒక వీడియోలో చూశాను. అందులో విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతున్న సందర్భంలో కొన్ని విషయాలు నాకు కూడా గుర్తొచ్చాయి. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ప్రాముఖ్యంగా 40 రోజులు యేసుమాల ధరించాలా, 40 రోజులు యేసుమాల ఉపయోగమా, 40 రోజులు యేసుమాల వేసుకుంటే ఏం జరుగుద్ది అనే విషయాలు మనము ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. దానికంటే ముందుగా మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. మీ అందరికీ కూడా వెల్కమ్. అందరూ బాగున్నారా? అయితే ఈ సమయంలో నేను చూసినటువంటి వీడియోలో విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ముందుగా అసలు వారు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి విందాం. 40 రోజులు మాత్రం చిట్టుకుంటారంటే యేసు ప్రభు మాలేసి ఈ 40 రోజులు మందాగనండి అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? బైబిల్ ఎక్కడ ఉందా యేసు ప్రభు మాల? ఎక్కడ బైబిల్లో యేసు ప్రభు మాల మరియమ్మ మాల కనపడలేదు. నల్లబొట్టు పెడుతున్నాడు, సిలుబొట్టు మసిబొక్కుతోటి. మరి మసిబొక్కుతో పెడతాడు, కాటుతో పెడతాడు, మొత్తం పెడుతున్నాడు. పులిని చూసి నాకు వదిలేట్టుకున్నాడు. ఇక్కడ కూడా వాక్యం చదివినట్టు కనబడ్డాయి మాలేసుకున్న వాళ్ళు. ఏంటి మాలేసుకు పూసలు లెక్కెట్టుకుంటే ఏమవుతుంది నీ మొహం? ఎవరు యేసు ప్రభు మాలేశారంట. ఆ 40 రోజులు మాత్రం స్ట్రిక్ట్ గా ఉంటారంట యేసు ప్రభు మాలేసి. ఎక్కడో మరియమ్మ కొండకెళ్ళి మాల తీసి వస్తారంట. అప్పుడు ఒక ఆయన అంటున్నాడు, ఈ 40 రోజులు మందాగనండి అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? 40 రోజులు నిన్ను ఎవడేమన్నా బైబిల్ ఎక్కడైనా ఉందా యేసుబాబు మాల? నాకు తెలిసి కనబడలేదు. మరి ఇన్ని సంవత్సరాలుగా చదువుతున్నాను కానీ ఎక్కడ నాకు బైబిల్లో యేసుబాబు మాల మరియమ్మ మాల కనబడలేదు. కానీ ఇలా కనబడి సరేలే కనబడి వేసుకున్నట్టే వేసుకున్నారు. ఎన్ని రోజులు? 40 రోజులు. మళ్ళీ తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు, అది టవలో. రైట్, విన్నాం కదా. ఇక్కడ 40 రాత్రింబగళ్ళు లేకుంటే 40 రాత్రులు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు వారు చెప్పినటువంటి మాటల్లో ఏంటంటే నాకు ఈజీగా త్రాగుడు మానేస్తాం లేకుంటే తిరుగుడు మానేస్తాం అనే విషయాలు కూడా ప్రస్తావించినట్టు తెలియజేస్తూ ఉన్నారు మాల వేసుకున్నటువంటి ఆ దినాల్లో. అయితే గమనించండి, అసలు దేవుడు ఏం చేస్తాడు? మనిషిని చూసినప్పుడు ఏం చేస్తాడు? మనిషికి మాల అవసరమా అంటే మరి యేసుమాల బైబిల్లో వేసుకోమని అయితే లేదు. యేసుమాల వేసుకోమని బైబిల్లో లేదు. యేసుమాల అవసరం లేదు. దాని గురించి కాకుండా పై రూపం అంటే ఈ రూపానికి అవతారం, ఈ రూపానికి మోడల్గా మరి ఒకవేళ వేసుకుంటున్నటువంటి ఈ మాల ఒకవేళ వేసుకుంటే వేసుకోండి, సమస్య అది కాదు. కానీ దాన్ని దేవుడు కోరుకుంటే వేసుకోండి. ఓకేనా? రైట్. అసలు దేవుడు ఏం కోరుకుంటున్నాడు ఒకసారి చూద్దాం. మనకి మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం చూస్తే ఇలాగున రాయబడింది. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగున సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. గమనించారా? రూపం ఎత్తును కూడా లక్ష్య పెట్టదని దేవుడు చెబుతున్నాడు. రూపం అంటే పైన మనం ధరిస్తున్నటువంటి రూపం. రైట్. తర్వాత ఏం చెబుతున్నాడు చూద్దాం. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడ్డు, నేను అతనికి త్రోసివేయుచున్నానని చెప్పాడు ఇక్కడ. కాబట్టి మనకు కనిపించే విషయాన్ని, కనిపించేదాన్ని మనం లక్ష్య పెట్టినట్లయితే దేవుడు లక్ష్య పెట్టను అంటున్నాడు. అంతేకాకుండా మనకు కొన్ని విషయాలను ఇక్కడ క్లియర్గా స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ విషయాలను కొన్ని మనము ఈ సమయంలో మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సామెత 16:2 మనం చూస్తే, ఒకరి నడతలనియు వాని దృష్టికి నిర్దోషముగా కనబడును, యెహోవా ఆత్మల పరిశోధించును అని చెప్పాడు. అంటే ఆత్మను పరిశోధించే దేవుడు. మనం బాహ్యముగా శరీరాన్ని మనం కోరుకున్నటువంటి విషయాల్లో ఏ డ్రెస్ వేసుకున్నా చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. కొంతమంది దైవజనులు కూడా చాలామంది వెరైటీస్గా వేసుకుంటూ ఉంటారు. కొంతమంది బిషప్ పేరుతో కూడా చాలా డ్రెస్సులు వేసుకుంటూ ఉంటారు. కానీ వాక్యం ఏం తెలియజేస్తూ ఉందంటే పై రూపాన్ని కాదు, నేను ఆంతర్యమును చూస్తాను, అంతరంగములో ఉన్న దాన్ని పరిశోధిస్తాను, ఆత్మను పరిశోధిస్తానని బైబిల్ తెలియజేస్తూ ఉంది. మరొక మాట మీకు గుర్తు చేయనివ్వండి. ఏమని చెబుతున్నాడు ఇక్కడ చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. సాధువైనట్టు మృదువైనది ఏదైనప్పటికీ కూడా, అంటే గుణం గురించి మాట్లాడుతున్నాం. మొదటి పేతురు పత్రిక 3:4 ఈ మాట చదువుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. సాధువైనట్టు మృదువైనట్టు పైన గుణమును లేకుంటే మృదువైనట్టు అయినటువంటి గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయము అంతరంగ స్వభావము కలిగినటువంటి మీకు అలంకారముగా ఉండవలెను.
అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. అర్థమవుతుందా? సో అది కోరుకుంటున్నాడు దేవుడు. ఏది? సాధువు అయినట్టి గుణం. అర్థమవుతుందా? మృదువైనటువంటి గుణం, అక్షయ అలంకరణమైనటువంటి గుణం. క్షయమైంది కాక అక్షయ అలంకరణము ధరించుకోవాలని బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి ఒకవేళ ఈ యేసుమాల వేసుకుంటున్నటువంటి వారు ఎవరైనా ఉంటే దయచేసి గమనించండి. ఒకవేళ మీరు శుద్ధి కావాల్సింది అంతరంగములో, మీరు శుభ్రపరచబడవలసింది అంతరంగములో, మీరు భవ్యముగా వస్త్ర అలంకరణ దేవుడు కోరుకోవట్లేదు, లోపల ఆంతర్యమును దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో మరి విజయప్రసాద్ రెడ్డి గారికి, ఇప్పటివరకు వీక్షించినటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన శుభాలు తెలియజేస్తున్నాను. మనం నూతన స్వభావమును ధరించుకోవటానికి, నూతన మనస్సు కలిగి ఉండటానికి, బ్రతకటానికి దేవుని కృప తోడై ఉండును గాక. చివరికి ఒక మాట చెప్పనివ్వండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూస్తే, క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అని బైబిల్ తెలియజేస్తారు. సో అలాంటి మనసు మీ అందరికీ కూడా కలగాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.